ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మహేష్ బాబు గారి గురించి. మహేష్ బాబు పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన పోకిరి బిజినెస్ మ్యాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా పోకిరి చిత్రం అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం 70 కోట్ల గ్రాస్తో 40 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మహేష్ పూరిల సినీ కెరియర్కు ఇంతటి అపురూప విజయాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై నేటికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా వెనుక కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. ఒకసారి చూద్దాం పదండి. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో కలిసి 2006లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆయన ఈ కథను రాసుకుంది మాత్రం అంతకు 6 ఏళ్ల ముందుగానే. పూరి తన తొలి చిత్రం బద్రీ కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్ను రాసుకున్నారట. తొలుత ఈ కథకు హీరోలుగా పవన్ కళ్యాణ్, రవితేజలను కూడా అనుకున్నారట. ఈ చిత్రాన్ని ఉత్తమ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్తోనే తెరపైకి తీసుకొద్దామని అనుకున్నారట. అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్ దగ్గరకు చేరింది. ఆయన ఈ కథ స్క్రిప్ట్లో ఎంట్రీ ఇచ్చాక పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని పోకిరిగా మార్చారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి తొలుత అనుకున్నది ఆయిషా టాకీ అని. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ పాత్రను వదులుకుంది. తర్వాత ఈ అవకాశాన్ని కంగనా రనౌత్ దక్కించుకుంది. ఈ చిత్రం ఆడిషన్స్ ముంబైలో జరుగుతున్న సమయంలో అక్కడే బాలీవుడ్ చిత్రం గ్యాంగ్స్టర్కు ఆడిషన్ జరిగాయట. దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగనా పనిలో పనిగా పోకిరి చిత్రానికి కూడా ఆడిషన్స్ ఇచ్చింది. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ కంగనాకు ఈ 2 చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె పోకిరిని వదులుకుంది. దీంతో అవకాశం కాస్త ఇలియానాకు దక్కింది. పోకిరికి ముందు వరకు మహేష్ బాబు చేసిన అన్ని సినిమాల్లోనూ ఆయన లుక్ దాదాపు ఒకేలా ఉండేది. బాలీవుడ్ హీరోలాగా క్లాస్ గా దర్శనమిచ్చేవారు. పోకిరి చిత్రంతో మహేష్ ను తొలిసారి ఊర మాస్ యాంగిల్లో చూపించారు పూరి. ఆయన మహేష్ కు కథ చెప్తున్నప్పుడే జుట్టు బాగా పెంచాలి, లైట్ గా మీసం గడ్డంతో ఉండాలని చెప్పేవారట. దీనికి తగ్గట్టుగానే మహేష్ అతడు చిత్రం వచ్చిన గ్యాప్ లోనే ఆ విరామాన్ని దీనికోసం ఉపయోగించుకున్నారట. జుట్టు కత్తిరించుకోకుండా సరికొత్త లుక్ లోకి మారారు ఆయన. ఈ చిత్రంలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో కొత్త ట్రెండ్ అయింది. ఇక పూరి చేసిన సంభాషణలు మహేష్ చెబుతుంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ నరాల్లోకి ఎక్కేశాయి. దానికి తోడు మణిశర్మ పాటలు ఒక ఊపు ఊపేశాయి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ టీవీ వచ్చినా ప్రతిసారి పోకిరి ప్రసారం అవుతుంటే ఛానల్స్ మార్చకుండా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. దట్ ఈస్ పండుగాడు.